మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. దావీదు కీర్తన 8వ వచనము. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు ఒంటరిగా ఉన్నావు అని బాధపడుతూ ఉన్నావా? నీవు భయపడొద్దు. ఎందుకని అంటే, నీవు ఒంటరిగా ఉన్నా నిన్ను సురక్షితంగా నివసింపజేసేవాడు దేవుడైనటువంటి యెహోవా దేవుడు. కాబట్టి నీవు భయపడొద్దు. ధైర్యము కలిగి ప్రభు పాదాల చెంతకు చేరి ఆయన పాదాలు పట్టుకుని బతిమాలుకొంటే ఆయన నీ ప్రార్థన ఆలకించి ఆయన నీకు నెమ్మదినిస్తారు గనుక ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య, మీరు మాకు మరొక దినమును మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమంతయు మేము ఉత్సహించి సంతోషించే వారిగా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు అని కీర్తనాకారుడు ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఒంటరితనంలో ఉన్నారో తండ్రి, అయ్యా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు వారికి తోడుగా ఉంటూ రమ్మని అడుగుచున్నాను తండ్రి. వారికి ఏ సమస్య వచ్చినాను ప్రభా, ఏ బలహీనత వచ్చినాను తండ్రి, వాటన్నిటిలో యేసయ్యా మీరు వారికి తోడుగా ఉంటూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ నాయన సురక్షితంగా నివసింపచేయువాడు నీవేనని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు దేవా. అయ్యా నా తండ్రి, మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి యేసయ్యా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని దేవా, వారి కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని నింపమని అడుగుచున్నాను ప్రభువా. బలహీనులుగా ఉంటే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బలమైన హస్తము వారి మీద ఉంచండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. నీ జ్ఞానంతో వారిని నింపండి యేసయ్యా. జ్ఞాపశక్తిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మీరే వారికి చక్కటి వధూవరులను మీరు జతపరచమని అడుగుచున్నాను తండ్రి. వివాహమై విడిపోయిన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. ఇరువురు మనసులను మార్చి మరలా ఒక కుటుంబంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభువా. ప్రసవించిన తల్లి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవండి యేసయ్యా. ఏ లోపమున్నను సరిచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. వారికంటూ సొంత గృహాలను మీరు నిర్మించండి తండ్రి. గృహాలు కట్టి సగంలో ఆగిపోయిన గృహాల కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. అట్టి గృహాలన్నీ కూడా సకాలంలో కట్టబడటానికి కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ మేలుల చేత వారిని నింపండి తండ్రి. వారు ఎక్కడికి వెళ్ళినానో మీరు వారికి తోడుగా
తోడుగా ఉండండి అయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో యేసయ్యా నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని అడుగుచున్నాను ప్రభా. నీ ప్రియబిడ్డలు చేస్తున్న ఉద్యోగమును, వ్యాపారమును, చేతి పనులన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. నీ ప్రియబిడ్డలు యేసయ్యా ప్రయాణాలు చేస్తుండగా నాయనా వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి. మార్గమధ్యంలో యేసయ్యా నీ దేవదూతల కాపుదల నిత్యము నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.